నా పేరు లావణ్య అండి. మిమ్మల్ని చూస్తుంటే మాకు ఎంకరేజింగ్గా ఉంది. మేము టైలర్ ట్రిక్స్ నుంచి. సో మీరు ఈ 4 days నేర్చుకున్నా అంటున్నారు కదా కట్ చేయడం. సో ఆల్రెడీ మీ అందరికీ టైలరింగ్ మీద అవగాహన ఉండుంటుంది ఉందా? సో మీరు ఫేస్ చేసే ఇష్యూస్ ఎక్కడ వస్తుంటాయి? కటింగ్లోనే వస్తుంటాయి. కటింగే కదా. టైలర్ షాప్స్ రన్ చేయాలంటే ఇష్యూస్ ఎక్కడ వస్తుంటాయి? కటింగ్సే వస్తుంటాయి. మాస్టర్ మీద మనం డిపెండ్ అవుతాము. మాస్టర్ కట్ చేసింది మనం కుడుతుంటాము. కుట్టినా కూడా సాటిస్ఫాక్షన్, కస్టమర్ని మనం సాటిస్ఫై కొన్నిసార్లు చేయగలం, కొన్నిసార్లు చేయలేం. ఫినిషింగ్స్ ఇవన్నీ మన ఓన్, మనం నేర్చుకునేవి. సో ఇవి మనకు ప్రాక్టీస్ మీద వస్తాయి. బట్ కటింగ్ అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం కస్టమర్స్ని దాని మీద మనం సాటిస్ఫై చేయగలం, అవునా? సో దీని మీద ఈజీగా వర్క్ చేసుకోవడానికి మేము ఇంట్రడ్యూస్ చేసేది టైలర్ ట్రిక్స్ సాఫ్ట్వేర్. సో ఈ సాఫ్ట్వేర్తో మనం మెజర్మెంట్స్ ఇచ్చి ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకుంటే చాలు, మనకు ప్యాటర్న్స్ అన్నీ అవే వచ్చేస్తాయి మనం ఇచ్చిన మెజర్మెంట్స్ తోటి. సో ఇన్ని రోజులు మీరు కట్ చేసి ఉంటారు, మీకు అలవాటు అయిపోయి ఉంటుంది. సేమ్ కటింగ్ కూడా దీంట్లో తీసుకోవచ్చు. ఇది ఇచ్చిన కటింగ్ ఇదే తీసుకొని కుట్టాలంటే ఏముండదు. సో సేమ్ కటింగ్ కాకుండా మీరు ఏదైనా కట్ చేసి నాకు ఇది చాలా బాగుంది, నేను కట్ చేసింది ఇది బాగుంటుంది అంటే ఆ కటింగ్స్ కూడా ఇందులో తీసుకోవచ్చు. సో ఇలాంటి మిషన్స్ మీరు ఎప్పుడైనా చూసారా? అసలు వీడియోస్ కానీ ఎక్కడ చూడలేదు. అవునా? చూద్దామా ఇప్పుడు అసలు మిషన్స్ ఎలా కట్ చేస్తాయి, మనం ఎలా చేసుకోవచ్చో చూద్దామా? ఇప్పుడు ఈ వీడియోస్లో ఆల్రెడీ చూసుంటారు కదా, కొంతమంది అయినా చూసారు కదా. అప్పుడు ఈ మిషన్స్ అసలు వర్క్ చేస్తాయా అని మీకు అనిపించిందా? దాదాపు 75% అనుమానమే. అసలు అది వస్తుందా, ఇది మేము కట్ చేస్తేనే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, మాస్టర్ కట్ చేస్తేనే మాకు ఇన్ని తిడుతుంటారు మమ్మల్ని, మిషన్ కట్ చేస్తే మమ్మల్ని అసలు టైలరింగ్ షాప్ పెట్టనిస్తారా? సో ఇవే డౌట్స్ ఉంటాయి. సో అందరికీ అదే అనుమానం అండి. కాకపోతే ఈ మిషన్స్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి అన్నమాట. ఏ క్లాత్ పెట్టినా మనం నెట్ ఫ్యాబ్రిక్స్ కానీ లేకపోతే పట్టుయి కానీ జీన్స్ కానీ ఎలాంటి అయినా మనం ధైర్యంగా పెట్టేసుకోవచ్చు. దీంట్లో 18 పీసెస్ వరకు పెట్టుకోవచ్చు ఒక్కసారి, బట్ 100 పీసెస్ వరకు అయితే పెట్టలేరు. బొటిక్కి పక్కా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు బ్లౌజెస్లోనే చాలా ప్యాటర్న్స్ ఉంటాయి. ఇప్పుడు మాకు యూట్యూబ్లో తీసుకొచ్చి ఇస్తారండి, పింట్రెస్ట్లో తీసుకొచ్చి నాకు మోడల్ ఇస్తారు, దాన్ని నేను ఎలా కుట్టాలి, అది మీ దాంట్లో ఉంటుందా అని అడుగుతారు కదా. సో ఒకసారి డెమో చూద్దాం దాన్ని. సో దాని తర్వాత మీ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే అడగండి, అప్పుడు క్లారిఫై చేస్తాను. ఓకే. సో దీంట్లో 3 టైప్స్ ఉంటాయండి. ఒకటి ప్లాటరు, ప్రింటరు, లేజరు. 3 సాఫ్ట్వేర్స్ ఉంటాయి దీంట్లో. మనం అవుట్పుట్గా ఈ 3టిని యూజ్ చేసుకుంటాము. అంటే నేను బడ్జెట్లో, తక్కువ బడ్జెట్లో కావాలి అనుకుంటే ఈ ప్రింటర్తో యూజ్ చేసుకోవచ్చు. పేపర్ సైజ్ నాకు పెద్దది కావాలనుకుంటే దీనికి వెళ్ళొచ్చు. లేదు నేను చేత్తో అసలు కట్ చేయను అనుకుంటే నేను లేజర్ మిషన్స్కి డైరెక్ట్గా మిషన్స్కి వెళ్ళిపోవచ్చు. దీంట్లో సాఫ్ట్వేర్స్ బ్లౌజెస్, చుడిదార్స్, కిడ్స్ వేర్, మెన్స్, నైటీస్, క్రాప్ టాప్స్, యూనిఫామ్స్ అండ్ వెస్ట్రన్ టాప్స్, ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్స్, డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. బ్లౌజెస్ తీసుకున్నాం అనుకోండి, దీంట్లో 3 డాట్ బ్లౌజెస్ అంటే క్రాస్ కట్లో 3 డాట్, 4 డాట్, ప్రిన్సెస్ కట్, కటోరీ, సభ్యసాచి మోడల్స్ అన్నీ మనకు అవైలబుల్ ఉంటాయి. ఓన్లీ 3 డాట్కి వచ్చామంటే డిఫరెంట్ ప్యాటర్న్స్. సో ఇవన్నీ ప్యాటర్న్స్ ఉంటాయి. బ్యాక్ ఓపెన్, క్లోజ్ నెక్స్, హై నెక్స్, బోట్ నెక్స్, హాల్టర్ నెక్స్, ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి దీంట్లో. స్లీవ్స్ మోడల్స్ అండి ఇవి. మేము ఇచ్చింది వచ్చేసి 50 మోడల్స్ ఉన్నాయి స్లీవ్స్ మోడల్స్. ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. సో ఇవి నెక్స్ మోడల్స్. నెక్స్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయో అవన్నీ చేసుకోవచ్చు. ఫ్రంట్ నెక్స్, బ్యాక్ నెక్స్, మోడల్ నెక్స్, డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఏది కావాలంటే అవి క్లిక్ చేసి చూసుకోవచ్చు. సో నాకు అక్కడ నేను మోడల్ సెలెక్ట్ చేసుకుంటే మనకు అక్కడ వచ్చేస్తుంది. ఇదిగోండి, దీని ప్రిన్స్ కట్లో విత్ పట్టి, అది వితౌట్ పట్టి ఆప్షన్స్, 2 ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో ఓవరాల్గా 35 మోడల్స్ ఉన్నాయి. మేము యాడ్ చేసే ఉంటే యాడ్ అవుతూ ఉంటాయి అందులో.
సో బోట్ నెక్లో బ్యాక్ డ్రాప్స్ కానివ్వండి, అంటే బ్యాక్ డ్రాప్స్ డిఫరెంట్ బ్యాక్ డ్రాప్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయి. లాంగ్వేజ్ ఆప్షన్స్ అనమాట ఇవి. మీకు తెలుగే వచ్చు, ఇంగ్లీష్ రాదనుకుంటే తెలుగు లాంగ్వేజ్లో పెట్టుకోవచ్చు, ఇంగ్లీష్లో పెట్టుకోవచ్చు, కన్నడలో పెట్టుకోవచ్చు, మీకు ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్ పెట్టుకోవచ్చు. ఇది కలర్ ఆప్షన్స్ అండి. కలర్ అంటే మనం ప్లెయిన్ బ్లౌజెస్ కుడుతున్నాం అనుకోండి, వాళ్ళ బ్లౌజ్ ఫోటో తీసి ఆ కలర్ ఫోటో తీసి మనం చూసుకోవచ్చు. అక్కడ వాళ్ళ ఏదైనా మెటీరియల్ ఇచ్చారు, దాన్ని ఫోటో తీసి మనం అక్కడ అప్లోడ్ చేసుకుంటే వాళ్ళ ఫోటోతో మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనం మెజర్మెంట్స్ ఇచ్చి ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకుంటే వితిన్ సెకండ్స్లోనే 35 seconds to 40 secondsలో మనకు కటింగ్ అయిపోయి మనకు బయటకు వచ్చేస్తుంది. సో ఇది చుడీదార్స్లో వచ్చేసి 117 మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ మోడల్స్, దీంట్లో అన్ని మోడల్స్ అవైలబుల్ ఉంటాయి. ఎలైన్, ప్రిన్సెస్ కట్, అంబ్రిల్లా, ప్యాంట్స్, లెహెంగాస్, వేస్ట్ కోట్స్, ఇవన్నీ కూడా ఇందులోనే వచ్చేస్తాయి. సింపుల్ లాజిక్, కటింగ్ మాస్టర్ మీద ఆధారపడద్దు. ఇది కిడ్స్ వేర్ అండి. కిడ్స్లో కూడా ఫ్రాక్స్, వాళ్ళకి సంబంధించినవి అన్నీ ఉంటాయి దాంట్లో కూడా. సో ఫ్రాక్స్ మోడల్స్, బ్లౌజెస్ మోడల్స్, మళ్ళీ ప్యాంట్స్, లెహెంగాస్, ఇవన్నీ కూడా కిడ్స్లో అవైలబుల్ ఉంటాయి. మనకు నెక్స్ట్ కావాలంటే నెక్స్ట్ తీసుకోవచ్చు, స్లీవ్స్ కావాలంటే స్లీవ్స్ తీసుకోవచ్చు. ఆప్షన్ అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ ఆప్షన్ తీసుకున్న తర్వాత ఇక్కడ కస్టమర్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకుంటాం. మనం ఒకసారి ఎంటర్ చేసుకుంటే ప్రతిసారి మనం తీసుకోవాల్సిన అవసరం లేకుండా వాళ్ళ నేమ్ కానీ ఫోన్ నెంబర్ ఇస్తే మళ్ళీ సేమ్ వచ్చేస్తాయి మనకి. సో మెజర్మెంట్స్ తీసుకుంటున్నాం, ఇక్కడ జస్ట్ స్టైల్ మెజర్మెంట్స్ ఇస్తున్నా. కొత్తగా ఏముండవండి అంటే మనం తెలియని మెజర్మెంట్స్ ఏముండవు. నార్మల్గా మనం టైలర్ షాప్లో తీసుకునే మెజర్మెంట్స్, లెంగ్త్, అప్పర్ చెస్ట్, సెంటర్ చెస్ట్, స్లీవ్ లెంగ్త్, స్లీవ్ రౌండ్, ఇవే ఉంటాయి. కొత్తగా ఏమి ఉండవు దాంట్లో. సో మెజర్మెంట్స్ తీసుకున్నాము. గెట్ ప్యాటర్న్ ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ రిక్వైర్డ్ ఫ్యాబ్రిక్, అసలు మనకు డౌట్ ఏంటంటే దీనికి ఎంత ఫ్యాబ్రిక్ పడుతుంది. సో మనకు కస్టమర్ ఒక 1 మీటర్ ఇచ్చారు, వాళ్ళు చెప్పిన మోడల్ అది కాదు, అది 1 మీటర్లో రాకపోతే మనకు తెలియదు కదా చెప్పడం. కస్టమర్ ఏమంటారు, నాకు 80 pointsలోనే అయిపోతుంది, 70 pointsలోనే అయిపోతుంది, మీరు 1 మీటర్ తీసుకుంటున్నారు నా దగ్గర. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు, వాళ్ళ మెజర్మెంట్స్ ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ ఎంత లెంగ్త్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, ఎంత విడ్త్ మనకు ఫ్యాబ్రిక్ సరిపోతుందో అది చెప్తుంది అనమాట. తర్వాత గెట్ ప్యాటర్న్ అంటే ప్యాటర్న్ వచ్చేస్తుంది. ఈ ప్యాటర్న్లో ఇదంతా కస్టమైజేషన్ పేజ్. ఇప్పుడు మనకు వాళ్ళ విడ్త్ అంటే ఈ బ్రాడ్, దీంట్లో ఇప్పుడు 2.5 ఉందనుకోండి. సో ఈ ఒక్కొక్క బాక్స్ 1 ఇంచ్, ఈ 1 ఇంచ్ మనకి ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ప్లాటర్లో అయితే, ప్రింటర్లో అయితే ఆప్షన్ ఉండదు. ప్లాటర్ అండ్ లేజర్లో అయితే ఈ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ నాకు ఎంత ఇంచెస్ బ్రాడ్ ఉంది, 3 inches బ్రాడ్ ఉందా, 2.5 ఉందా, ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. వాళ్ళ కస్టమర్ బ్లౌజ్కి ఎంత ఉందో మనం అదే ఇవ్వచ్చు. ఇక్కడ ఇది కూడా, ఇక్కడ కూడా ఎంత బ్రాడ్ ఉంది, ఇవి కూడా మనం చెక్ చేసుకొని ఇవ్వచ్చు. సో ఈ డాట్స్ కూడా అండి, ఏదైనా కూడా మనం మోడిఫై చేసుకోవచ్చు. ఏ పార్ట్లో అయినా కూడా కస్టమర్ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే ఇవ్వచ్చు, లేకపోతే దీన్నే ఫాలో అయిపోవచ్చు. సో నేను కట్ ప్యాటర్న్కి వెళ్ళానంటే నాకు ప్యాటర్న్ అక్కడ తీసుకొని ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకుంటాం. మనకు క్రాస్ కట్ కావాలంటే దాన్ని క్రాస్లో పెట్టుకుంటాం, స్ట్రైట్ కావాలంటే స్ట్రైట్లో పెట్టుకుంటాము. ఇది మన ఆప్షన్. మనం ఎంత క్రాస్ చేసుకోవాలో కూడా మనం అక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఫ్యాబ్రిక్ ఎక్కడ కూడా వేస్ట్ అవ్వకుండా దానికి నియర్ బై, అంటే మనం అంత నేరో కట్ మనం బ్లౌజ్లో మనం కట్ చేస్తే చేయలేము దాన్ని. సో మనకు ఒక 1 మీటర్ అయ్యేది దీంట్లో 75 pointsలోనే అయిపోతుంది. సో ఇప్పుడు స్టార్ట్ ఇచ్చామంటే కట్ అయిపోతుంది అంతే. కటింగ్ కూడా మనకు 30 to 35 secondsలో అయిపోతుంది. దీంట్లో మళ్ళీ 2 types చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం పెట్టింది క్లోజ్ కటింగ్ కదా, ఓపెన్ కటింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను 2 parts ఫోల్డింగ్ పెట్టి కట్ చేసినట్టు కట్ చేస్తున్నాం కదా, అలాగే ఓపెన్ కూడా కట్ చేసుకోవచ్చు. ఈ కటింగ్ ఇలా ఉంటుంది. సేమ్ ఆ లాస్ట్ పేజ్ మాత్రం దాంట్లో కట్ ప్యాటర్న్ ఇచ్చామంటే అక్కడ ప్రింట్ వస్తుంది అంతే. సో ఇవన్నీ కొత్త ప్యాటర్న్స్ వచ్చినప్పుడు ఇలా వస్తుంది. ఎంత ప్రైస్ ఉన్నాయి కూడా అక్కడ వచ్చేస్తాయి. ఇవన్నీ బ్యాక్ డ్రాప్స్ అండి. ప్రిన్సెస్ కట్లో బ్యాక్లో మనం ఎలాంటి షేప్స్ అయినా పెట్టుకోవచ్చు. కాలర్స్ కానివ్వండి, హై నెక్లో కాలర్స్ కానీ, ఇవన్నీ కూడా కాలర్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయో అవన్నీ కూడా వచ్చేస్తాయి దీంట్లోనే. ఈ హైట్, ఎంత హైట్లో నాకు ఆ డ్రాప్ ఉండాలి, ఎంత విడ్త్లో ఉండాలి, అది కూడా మనం మెజర్మెంట్లో మెన్షన్ చేసుకోవచ్చు. సో ఆ బ్లౌజ్ ఎలా ఉంటుంది, అక్కడ రెఫరల్ పిక్ కూడా అక్కడ వస్తుంది కదా, అక్కడ చెక్ చేసుకోవచ్చు కుట్టిన తర్వాత అది ఎలా ఉంటుంది. కాలర్స్లో కూడా 11 కాలర్స్ ఉన్నాయి. ఏ కాలర్స్ కావాలంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా బ్యాక్ డ్రాప్స్ కూడా అప్లై అవుతాయి. సో ఓకే, ఒకసారి ప్లాటర్లో ఎలా ప్రింట్ వస్తుందో చెక్ చేద్దాం. ఆ ప్రింట్లో కూడా మనం ఏ మెజర్మెంట్స్తో మనం ఇచ్చున్నామో అవన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయి. వాళ్ళ నేమ్ ఇచ్చామంటే వాళ్ళ నేమ్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది. మనం ఒకసారి ప్రింట్ పెట్టుకున్నామంటే ఊరికే ప్రింట్ తీసుకొని అక్కర్లేదు, డైరెక్ట్ మళ్ళీ అది యూజ్ చేసుకోవచ్చు. ఈ
ఇది పెట్టుకొని మనం క్లాత్ పిన్ పెట్టుకొని కట్ చేసుకోవడమే. ఇది మనం ఒకసారి కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళ నేమ్ వాళ్ళ మెజర్మెంట్స్ ఉంటాయి కాబట్టి ప్రతిసారి తీసుకోవాల్సిన అవసరం లేదు, దీన్ని మనం పెట్టేసుకోవచ్చు.